ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. యు హ్యావ్ డెలివర్డ్ మై ఫీట్ ఫ్రమ్ స్టంబ్లింగ్. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో చాలాసార్లు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మార్లు పడిపోవటానికి దగ్గర అయి ఉంటాం. ఒక పెద్ద తప్పు చేయబోతున్నప్పుడు మన వలన గొప్ప డిజాస్టర్ జరగాల్సిన నేపథ్యంలో ఎవరో ఒకరు అడ్డుకుంటున్నారు. ఒక ప్రమాదం జరగబోతున్నప్పుడు ఒక్క నిమిషం అనుకోకుండా మనం ఆలస్యంగా వెళ్ళాం కాబట్టి ఆ పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుని ఉంటాం. మన విశ్వాసం సడలిపోతున్నప్పుడు ఒక చిన్న మాట మనకు బలాన్ని ఇస్తుంది. ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు నా అదృష్టం బాగుంది, లక్ అని అనుకుంటాం. దావీదేమంటున్నాడో తెలుసా? అది లక్ కాదు సుమా, అది దేవుని చేయి. నేను జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. అవును ప్రియా దేవుని జనాంగమా, ఆయన అదృశ్య హస్తము నీవు తప్పు చేయబోతున్నప్పుడు, పెద్ద తప్పు నీ వలన జరగబోతూ ఉన్నప్పుడు ఆయన చేయి చాపి నిన్ను అడ్డుకుంటున్నాడు. ప్రమాదం నీ మార్గంలో ఉన్నప్పుడు ఆయన చేయి చాపి నిన్ను కొంచెం ఆలస్యంగా పంపిస్తాడు. నీ విశ్వాసము సడలిపోయి నువ్వు కుప్పకూలిపోతున్న నేపథ్యంలో జీవము కలిగిన ఒక్క మాట ద్వారా ఆయన నిన్ను బలపరిచి ఎన్నోసార్లు నిలవబెట్టి ఉంటాడు. ఈ మాట మాట్లాడటంలో దావీదు పరిస్థితిని ఒకసారి విశ్లేషణ చేస్తే, శత్రువులు వెంబడిస్తూ ఉన్నప్పుడు, విమర్శలు, అసూయలు, కుట్రలు జరుగుతూ ఉన్నప్పుడు, అతడు ఒంటరివాడైపోయినప్పుడు, మానసికమైన ఒత్తిడి, తీవ్రమైన డిప్రెషన్ పరిస్థితుల్లో అతడు నిలుచున్నప్పుడు, భవిష్యత్తును గురించిన అనిశ్చితి, భయం ఇవన్నీ కూడా ఆయనను ఆవరించి ఉన్నప్పుడు దావీదు మాట్లాడుతున్న సాక్ష్యం ఇది. నా అడుగులు నేల మీద ఉన్నప్పటికీ ప్రభువా, అవి నీ చేతిలో ఉన్నాయి కదా. దేవుడు మన నీడల వెనక నడవడు, మన అడుగుల ముందు నిలబడి మనల్ని జారిపోకుండా కాపాడతాడు. ఆయన నీకు ముందుగా నడుస్తూ మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేసి, ఇత్తడి తలుపులను పగలగొట్టిన పగడిలను విరగొట్టి నీ త్రోవలు సరళము చేసేటటువంటి దేవుడు. జారిపోవటం, పడిపోవడం అంటే శారీరక ప్రమాదం మాత్రమే కాదు సుమా, నీ ఆత్మీయముగా కూడా నువ్వు పడిపోవటం, దేవునికి దూరస్తుడై పాపానికి దగ్గరగా వెళ్ళి మనసులో దేవుడు ఇస్తున్న హెచ్చరికను నిర్లక్ష్యము చేసి ముందుకు కొనసాగటం. చాలాసార్లు సాధారణంగా మన బలహీనత చేత పోయింది, ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అని మనం ముందుగానే భవిష్యత్తును నిర్ణయం చేసుకొని అది జరగక మునిపే మనము కుప్పకూలిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు జారిపోవటానికి ముందే ఆయన నిన్ను అడ్డుకుంటాడు. ఆపద నీ దగ్గరికి రాకుండా, నీ అడుగు తడబడకుండా, నువ్వు బలహీనపడకుండా ఆయన అదృశ్య హస్తాన్ని చాచి ఆయన అడ్డుకుంటాడు. శత్రువు నీ మీదికి దాడి చేయకుండా, నిన్ను బలహీనపరచకుండా మధ్యలో ఆయన నిలవబడతాడు. మనల్ని రక్షించటానికి దేవుని విధానం అనేక రకాలుగా ఆయన మన జీవితంలో మనము జారి పడిపోకుండా ఆయన ఉపయోగిస్తూ ఉంటాడు. నెమ్మది కలిగించటం ద్వారా హడావడి ఆగి మనసుకు కొంచెం నెమ్మది ఇచ్చి ఆలోచింపచేస్తాడు. ఇది సరైనదేనా? రెండవది, మనుషుల ద్వారా ఒక మాట, ఒక ఫోన్ కాల్, ఒక సలహా సరైన సమయంలో
అది నీ దగ్గరకు చేరటానికి దేవుడు ఎవరినో నిలవబెడతాడు. ఆ మాట, ఆ సలహా, ఆ ప్రోత్సాహం నువ్వు పడిపోకుండా జారిపోకుండా ఆపుతుంది. మూడవదిగా ఆత్మీయ హెచ్చరిక ద్వారా. మనసులో ఇది చేయకూడదు అని గళం వినిపిస్తుంది, లేదా వాక్యము ద్వారా నీ సేవకుని ద్వారా నేను హెచ్చరిక చేసి, ఇది తప్పు సుమా, ఈ మార్గము నీకు సరైనది కాదు సుమా అని నీకు ఆత్మీయమైన హెచ్చరిక నీకు అందిస్తాడు. నాలుగవదిగా కష్టాలు. నువ్వు వెళుతున్న దారిలో నువ్వెంతో ఆశతో నడుస్తూ ఉన్నప్పుడు ఆ తలుపు మూయబడుతుంది. నీకు నిరుత్సాహము కలగొచ్చు, కానీ నువ్వు నెమ్మదిగా ఆగి ఆలోచన చేస్తే ఈ మూయబడిన తలుపు నీ జీవితంలో, నీ మార్గంలో ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పిస్తుంది. ఆఖరిగా కృప ద్వారా ఆయన నిన్ను బలపరుస్తాడు. నీ లేమిలో కూడా, నీ ఇరుకులో, ఇబ్బందుల్లో నిలవబడే బలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఈ ప్రకారంగా నువ్వు జారి పడిపోకుండా నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు నిన్ను రక్షిస్తూ, కాపాడుతూ, బలపరుస్తూ ఉన్నాడు. అందులో నీవు నేను కూడా ఉన్నామని జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఆలోచన చెయ్యి. నీ జీవితంలో ఎన్నిసార్లు జారిపోవలసిన సందర్భాలను దేవుడు అడ్డుకున్నాడో. ఒక పెద్ద ప్రమాదం వచ్చినా నువ్వు బ్రతికున్నావేమో. తీవ్రమైన నిరుత్సాహం వచ్చినా దేవుడు లేపి ఉండొచ్చు. పెద్ద అపరిచిత సంబంధం నుండి నువ్వు బయటపడి ఉండొచ్చు. ఇది ప్రమాదాల నుండి తప్పించటం కాదు, కానీ నువ్వు జారిపోక ముందే ఆయన నీ పాదాలను దారి మళ్లించటం, ఆ ప్రకారముగా నిన్ను కాపాడాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచన చేయి. ఇప్పటి వరకు దేవుడు ఎన్ని అడుగులు నిన్ను రక్షించాడో నువ్వు లెక్క పెట్టకపోవచ్చు. కానీ ఇది అనుకూలమైన సమయం. ఇక నీ ప్రతి అడుగు నువ్వు వేస్తూ ఉన్నప్పుడు, ప్రభా నడిచేది నేను కాదు, నడిపించేది నువ్వే సుమా అని నీ కమిట్మెంట్ని దేవునికి సంపూర్ణ విశ్వాసంతో ఇస్తూ ఈ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాలం మాతో సూటిగా మాట్లాడారు. అవును ప్రభా, మా పాదాలు అనేక సార్లు జారిపోవటానికి దగ్గరైన నీ చేయి చాపి నీ అదృశ్య హస్తము ద్వారా మమ్మల్ని అడ్డుకుని రక్షించవు దేవా, మీకు కృతజ్ఞతలు. ఇకపై నా అడుగులు నా బలము మీద, నా ఆలోచనల మీద ఆధారపడకుండా నీ కృప మీదే నడిచేలాగున మమ్మల్ని సిద్ధపరచండి. నన్ను ఇంకా బలపరిచి నిలవబెట్టి మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెన స్వతంత్రించుకొని మీరు వెలుగు ప్రకాశింపచేసిన మార్గాల్లో నడుస్తూ మీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.